పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సార్ ఇక్కడ జనసేన తరపు నుంచి పంత నానాజీ గారితో పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇక్కడ సూపర్ అండి, మామూలు విన్ కాదు. మెజార్టీ అత్యధిక మెజార్టీ వచ్చేది రూరలే. ఈ ట్రిప్ అతి భారీ మెజార్టీతో ఆయన గెలుస్తాడు, దాంట్లో పక్క. అంటే ఇక్కడ 2019 లో లాస్ట్ టైమే నానాజీ గారు చాలా ఓట్లు అయితే వచ్చినాయి. ఆ ఓటుతో పాటు ఇప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ వచ్చింది, అలాగే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ నానాజీ గారు ఏ విధంగా ఎంత మెజారిటీతో గెలుపు అనేది వస్తుంది అంటారు? నా అంచనా ప్రకారం 25,000 నుంచి 30,000 దాకా మెజార్టీ వస్తుంది ఈవేళ ఆయనకి. 3 కలడం వల్ల ఈవేళ చాలా బలంగా తయారైంది పార్టీ. అందుచేత మోడీ గారు కూడా మనకు సహకరిస్తారని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. చాలా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అంటే అలాగే అనిపించింది ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్ గారిది ఏ విధంగా అనిపించింది? ఈ 5 ఏళ్ల పరిపాలన గురించి మనం చెప్పక్కర్లేదండి, అందరూ కూడా ఇందులో బాధపడినోడే. ఎవరికి కూడా ఈ పార్టీ వల్ల ఎవరికి లాభం చేకూరలేదు. ప్రతి చిన్న సామాన్యుడిగా నుంచి కోటీశ్వరుడి దాకా కూడా ఇబ్బంది పడ్డారు అక్కడ. అందుచేత ఈ పార్టీని ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చింది. అందుచేత దీన్ని వ్యతిరేకించి దీన్ని ఇంటికి పంపుతారు. మన పార్టీ జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మేము అందరూ ఆశిస్తున్నాం. అంటే ఇబ్బందులు అంటే ఏ విధంగా ఇబ్బందులు పడ్డారండి ప్రతి ఒక్క ప్రజలు కూడా? ఇబ్బందులు అంటే రేట్లు అత్యధికంగా ప్రతి దాని మీద రేటు పెరిగింది. ఒక పన్నుల విషయమే కాదు, కరెంటు బిల్లులే కాదు, ట్యాక్స్లే కాదు, చెత్త పన్నులే కాదు, ఇంకా ప్రతి దానికి ఏదో మేము ఒక పథకం ప్రవేశపెట్టామని అనుకోవడమే తప్ప దానివల్ల ప్రజల నుంచి ఎంత లాగుతున్నాం అన్నది ప్రజలకు తెలియకుండా పోయింది. ఇచ్చేదేమో పావులు అయితే ఇక్కడి నుంచి లాగేది రూపాయి అయిపోయింది. అందుచేత దీనివల్ల సామాన్యుడి కాడి నుంచి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. మద్యం ఉంది, అప్పుడు 70 రూపాయలు ఉండేది, లేకపోతే 100 రూపాయలు ఉండేది ఒక సామాన్యుడు తాగితే. ఏదో కాకినాడ ఇక్కడ పోర్టు దగ్గరండి మాకు. ఈ పోర్టు దగ్గర వల్ల సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం నిబ్బేసి వచ్చేస్తుంటే ఒక 100, 110 ఉండేది. ఈ వేళ 250 నుంచి 300 రూపాయలు అయిపోయింది. ఒక ఇంట్లోంచి ఒక వ్యక్తి తాగి వ్యక్తి ఉన్నాడంటే 6,000 నుంచి 7,200 దాకా ఖర్చు నెలకిస్తున్నాడు గవర్నమెంట్ కి. అందుచేత ఇది చాలా ప్రమాదకరమైన గవర్నమెంట్. మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన ఆయన, అలాగే బెల్ట్ షాపులు తీసేస్తున్నా వచ్చిన ఆయన, ఎంతవరకు బెల్ట్ షాపులు తీసారు, ఎంతవరకు మద్యపాన నిషేధం చేశారు? అసలు బెల్ట్ షాపులు అనే కాన్సెప్టే లేదండి, తీసింది ఏమీ లేదు, ఇంకా పెంచారు. మద్యం అనేది బెల్ట్ షాపులతో పాటు పెద్ద పెద్ద షాపులు కూడా పెట్టారు. అక్కడ ప్రతిదీ కూడా రేటు హైయెస్ట్. ఇంకా మామూలు సామాన్యుడికి అందుబాటులో లేదండి. ఈవేళ సామాన్యుడి కూలి పని వస్తే 700, 800 వస్తే ఈ ఏళ్ళ 400 నుంచి 500 రూపాయలు ఖర్చు అయిపోతుంది అతనికి. అలాగే ఇప్పుడు అంటే జగన్ గారు ఇక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మీ బిడ్డ వల్ల మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు ఆయన. అది శుద్ధ తప్పు అండి. సంక్షేమ పథకాలు అనేది శుద్ధ తప్పు. మన డబ్బులు ఏ విధంగా తీసుకుంటున్నాడో అక్రమంగా తీసుకుని మన డబ్బే మనకు తిరిగి కొంత అతను తీసుకుని కొంత మన ప్రజలు పంచిపెడుతున్నాడు తప్ప అది పథకాలు అనేవి అది పథకాలే కదా, ఎరేస్తున్నాడు ఆయన అంతే. జనాలకి ఎరేస్తున్నాడు, అంతేగాని పథకాలు కదా ఇవి. కానీ ఇప్పుడు అంటే ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన కూడా అయ్యే పథకాలు రెట్టింపు డబ్బులు ఇచ్చి చేస్తా అని చెప్పి అంటున్నారు కదా, అది ఎలాగవుతుంది మరి? అది రెట్టింపు అంటే వాళ్ళ దగ్గర ఒక అభివృద్ధి ఉందండి. ముందు వాళ్ళ గతంలో మనకు అభివృద్ధి పదంలో నడిపించారు కాబట్టి తెలుగుదేశమే కాదు, ఎన్డీఏ కాదు, ఆ అభిమానంతో వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ మీద మన ప్రజలు ఈవేళ రావాలని కోరుకుంటున్నారు. ఈవేళ మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మనదే ఉంది. రాజధాని లేని రాష్ట్రం అంటూ ఉందంటే మనదే ఉంది. ఈ ఏళ్ళ సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒకప్పుడు 15 లక్షల నుంచి 16 లక్షలు అయ్యింది. ఈవేళ 25 నుంచి 30 లక్షలు అవుతుంది. అది అంటే ఎక్కడ ఎంత పెరిగిందండి? 50% పెరిగిపోయింది. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఈవేళ ఇప్పుడు తాపీ మేస్త్రి ఉన్నాడు. తాపీ మేస్త్రి ఆడు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు 500 కూలుకొని వచ్చేవాడు. ఈవేళ 1000, 1100. కానీ 1000, 1100 తీసుకుంటున్నాడు అని అనుకుంటున్నాం, కానీ అతను కెట్టలేదు. అది కూడా కెట్టడానికి అతను ఖర్చు అయిపోతుంది బయటకు వచ్చేటప్పటికి. అందుచేత ప్రతిదీ పెరుగుదల అతను కాన్సెప్ట్ అనేది, జగన్ గారి కాన్సెప్ట్ అనేది మంచిది కాదు. అంటే మీరు ఏమంటారు అంటే ఇప్పుడు జగన్ గారు అయితే ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇలా అయితే అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పండి. వీళ్ళైతే అభివృద్ధి చూపించి సంపద సృష్టించి మనకి ఏ ఉద్యోగాలను అయ్యనో ఇస్తారు. కానీ ఇది అలా కాదు, ఉన్న ఆస్తులను తెగనమ్మేసి మనకు పథకాలు ప్రవేశపెడుతున్నాడు ఈయన. అది సో ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అంటే
ఈ ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ కూటమి రావాలంటారు. అంతే. ఈ ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ కూటమి రావాలి. అప్పుడే మన ప్రజలకైనా ఈ పిల్లలు చదువుకున్న పిల్లలకైనా ఉద్యోగాలు రావాలంటే ఈవేళ ప్రతి పిల్లడు హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే ఇంకో రాష్ట్రాన్ని పోతున్నాడు తప్ప మన రాష్ట్రంలో ఉద్యోగం వచ్చినప్పుడు ఎవడో లేడు. అంటే మీరు చెప్పండి, అంటే జనసేనకు ఓన్లీ కుర్రోళ్ళు మాత్రం ఉంటారని చెప్పి చాలా మంది బయట అంటారు, అది నిజమంటారా? ఇప్పుడు నా వయసు ఎంత ఉంటది అంటారు? 6 పదులు దాటింది కదా, కుర్రోళ్ళేటి? నేను పెద్దోడు కదా, నేను తిరగట్లేదా? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది తిరుగుతున్నారు, చాలా మంది ఎన్డీఏని తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈవేళ పరిస్థితిని బట్టి తప్పదు. ఈ పన్నులు అది ఇది అన్ని చూస్తే చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ మార్పును కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు కుర్రాళ్ళు అంటే ఏదో జనసేన అంటే ఏదో పవన్ కళ్యాణ్ సినిమా చూసి అలా వెళ్ళినారని చెప్పంటారు. మీకు పవన్ కళ్యాణ్ గారు ఏం నచ్చి ఇలాగా ప్రచారం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అనే ఆయన పెట్టిన సంక్షేమ పథకం అనేదే కాకుండా అతను అభివృద్ధి చేద్దామనే దృష్టిలో ఏదో ప్రజలకు చెయ్యాలి అనే కోరిక చొప్పున అతను ఉన్న ఆస్తులు అవుతే, అతను సంపాదన అవుతే ప్రజలకే పెడుతున్నాడు, రైతులకి పెట్టాడు. అలాగా ఆయన సంపాదించుకున్న దాంట్లోనే ఈయన పెడుతున్నాడు. వీళ్ళు ఎవరో కూడా ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నాయకులు ఎవరో కూడా వాళ్ళు సంపాదించిన డబ్బులు పెట్టలేదు. మన మీద తీసిన డబ్బులే మనకిచ్చి మళ్ళీ లెక్కలు అడిగే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మన డబ్బులు మనకు ఖర్చు పెట్టి మనం లెక్కలు అడుగుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ రోజు. అందుకు ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే కోరిక ప్రజల్లో బాగా పుట్టింది. పెద్దల్లోనూ ఉంది, చిన్నల్లోనూ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానమే. అంటే ఇప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయినా సరే పార్టీని ఇప్పటివరకు నడుపుని వచ్చాడు. అంటే ఈసారి కూడా ఆయన ఓడిపోతే కనుక పార్టీని నిలబెడతారంటారు, లేకపోతే అలాంటి పరిస్థితి రాదంటారా? ఇలాగే చేస్తాడు ఆయన. ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, ఒక 100 కోట్లు వస్తుంది, మళ్ళీ అది ప్రజలకు ఖర్చు పెడతాడు. అంతేగాని పార్టీని మట్టుకు వదలడు. ఆయన అంటమే 25 సంవత్సరాలు నాకు కూడా ప్రయాణం చేసే వాళ్ళే నాకు కూడా ఉండని చెప్తున్నాడు. అటువంటిప్పుడు అతను పార్టీని ఎందుకు వదిలేస్తాడు? వదలడు. పార్టీని నడిపిస్తాడు. ఇక్కడే మీ పిఠాపురం పక్కనే, అది మీ కాకినాడ పక్కనే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ పిఠాపురం గెలిపి అనేది ఇంకా మనం అనుకోవడం తప్ప ఎప్పుడో గెలిపి అయిపోయింది. ఆయన నామినేషన్ రోజునే గెలిపి అయిపోయింది. ఇప్పుడు మెజార్టీ చూసుకోవాలి తప్ప మెజార్టీ కూడా 70 లక్షల మధ్యలో వస్తుంది. అంటే ఇక్కడ 70 అంటే పవన్ కళ్యాణ్ ఈస్ట్ గోదావరిలో కాకినాడ జిల్లాలో కానీ కళ్యాణ్ గారికి గెలుపు తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చేది అక్కడ పంత నానాజీ గారికి అని చెప్పి బయట వినిపిస్తుంది. అవును, అది కరెక్ట్. అది పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాదే, మా నియోజకవర్గమే పంత నానాజీ గారికే వస్తుంది. అది మట్టుకి గ్యారంటీ. అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే మీరు చేసిన ప్రణాళిక కానీ మీరు చేసిన వర్క్ కానీ అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ రావాల్సిన కారణం ఏంటి? ఆయన 5 సంవత్సరాల బట్టి నిద్రపోకుండా ఆయన తోటిపాటు మేము తిరుగుతున్నాం, మా తోటిపాటు ఆయన తిరిగాడు. ఆయన చేత ఎప్పుడు ఏ రోజు కూడా నిద్రపోలేదు. ఆయన అలా తిరుగుతూ ప్రజల క్షేమాలు తెలుసుకుంటూ, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, కష్టాలు తెలుసుకుని ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఏం అభివృద్ధి చేయాలనేది బాగా మైండ్ లో ఎక్కించుకుని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి సమస్యల మీద కట్ట అవగాహన ఉందంటే చెప్పండి. అవగాహన ఉంది, సమస్యల మీద బాగా అవగాహన ఉంది. అందులో ఏం చూడక్కర్లేదు నానాజీ గారిని. ఆయన ఎమ్మెల్యే కింద అయిన తర్వాత ఇక్కడ సమస్యలన్నీ పోతాయి అంటారా? పోతాయి. చేసి తీరుతాడైనా నమ్మకం మాకు ఉంది కాబట్టి 5-6 సంవత్సరాల బట్టి ఆయన పట్టుకుని మేము తిరుగుతున్నాం. మాకు ఆ నమ్మకం ఉంది, చేసి తీరుతాడు. ఆయనకి 30 నుంచి 50,000 మెజార్టీతో నెక్కుతారండి. ఆయనకి నియోజకవర్గం ఉన్న ప్రజల సమస్యలు అన్నీ తెలుసు. ఆయన గత 7-8 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయమండి. అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఆయన. అంటే ఇక్కడ అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఒక మాజీ మంత్రి కూడా, కురసాల కన్నబాబు కూడా ఇక్కడ చాలా గట్టిగా నాదే విజయం అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు? అసలు ఆయన సంక్షేమ పథకాలు, సీఎం గారు ఇచ్చిన పథకాలే సంక్షేమమే ప్రజల దగ్గరికి 100% వెళ్ళట్లేదండి. ఆయన ఎలా ఎక్కుతాయని చెప్తారండి? అన్ని గ్రామాలు, ఎందుకంటే మా పెనుగుతురులో అభివృద్ధి పదంగా ఒక చిన్న ఏది కూడా, ఒక డ్రైనేజ్ కూడా ఆయన 100% 100 రూపాయలకి 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదండి. ఇప్పటికీ మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. మన పెనుగుతురు మెయిన్ రోడ్డు కట్టిన డ్రైనేజీలు, వాటర్ తన్నేసి వర్షాకాలం డ్రైనేజీలు 4 ముక్కలు అయిపోయినాయి. అది అభివృద్ధి ఆయన చేసింది. మంత్రి కింద ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదండి మీ పెనుగుతుర్ని? మంత్రి కింద ఉన్నప్పుడు కట్టిన డ్రైన్లు అండి.
నా దగ్గర ఇప్పుడు చూపెడతాను కావాలితే సెల్లో ఉన్నాయి వీడియోస్ ఊడిపోయినాయి. ఆయన కాంక్రీట్ వేసి మాత్రం కట్టాడు, అందులో ఐరన్ వేయలేదు. ఐరన్ లేకుండా డ్రైనేజ్ ఎలా నిలబడుతుందండి? అదే ఆయన చేసిన అభివృద్ధి. అదండి కరప మండలంలో పెనుగుదురు గ్రామంలో వీడియో ఫొటోస్ తో ప్రూఫ్లతో శుద్ధంగా ఉన్నాయి మా దగ్గర. ఇంకా అనేక ఉన్నాయండి. బాగున్న బిల్డింగ్లు పడగొట్టి మట్టికి రంగులు మార్చి ఇవే చేశారండి. వాళ్ళు వేస్ట్ ఖర్చు. గవర్నమెంట్ 100% ఎన్ని 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వేస్ట్ ఖర్చు చేశారండి. సంక్షేమం సగం మట్టికే ప్రజల దగ్గరికి అందింది. అదండి. అంటే ఇప్పుడు ప్రజా సమస్యలు అంటే రోడ్డు కానీ డ్రైనేజీ కానీ లేకపోతే వాటర్ సమస్య కానీ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ఫ్లెక్స్లు వేయించుకుని సిద్ధం అనేది ఇంపార్టెంట్ అంటారా? లక్షలు సిద్ధం అని అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ మీద 3 రంగుల జెండాలు వేసుకున్నారు. జాతీయ పథకం కాదు, ఆయన జెండా, వైఎస్ఆర్ పార్టీ జెండా. జాతీయ జెండా ఎలా వేసుకుంటారా? వైఎస్ఆర్ పార్టీ జెండా. ఆ రంగులు ఖర్చు పెట్టారు. వాళ్ళ పార్టీ కట్టించిందండి లేకపోతే గవర్నమెంట్ కట్టించింది? గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేయారండి. వాళ్ళ పార్టీ జగన్ గారి డబ్బులు కదా, ఎమ్మెల్యే గారి డబ్బులు కదా, గవర్నమెంట్ డబ్బులు అండి వేస్ట్ వచ్చేసారు. పైగా ఇప్పుడు రైతులు పాస్బుక్ల మీద జగన్ గారు ఫోటో వేసుకుంటున్నారు. ఇది వరకు రాజముద్ర గవర్నమెంట్ ముద్ర ఉండేది, ఆ ముద్ర కాకుండా జగన్ గారు ముద్ర పడుతుంది. ఇప్పుడు వాళ్ళ తాతగారి భూముల్లో వేసుకుని వాళ్ళు రేపు పొద్దున మన ఏంటది టిఆర్ఓ అదే కొత్తగా చట్టం వచ్చింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. ఆ యాక్ట్ ప్రకారం మన చిన్న రైతులు 5 గుంటలున్నా 3 గుంటలున్నా అవి కూడా ఫ్యూచర్ లో మళ్ళీ ఆయన నగ్గితే తాకట్టు పెట్టడానికి ఆయన ముద్ర రాజముద్ర వేసుకుంటున్నారండి. అదండి మా భూముల మీద. ఇక్కడ మీకు సర్వే అయిందండి, ల్యాండ్ సర్వే అయిందా? అయినండి సర్వే ఒక 1 సెంటు 2 సెంట్లు ఉంటాయి, పెండింగ్ లో పెట్టారు. మొక్కరాలు వేస్తారు. ఆయన రాజముద్ర జగన్ గారు ఫోటో వేసుకున్నారు. భూరక్షణ. ఇక్కడ నారాజీ గారు ఇక్కడ సమస్య మీద అవగాహన ఉందండి. మరి మీ పెనుగుదురు కానీ మొత్తం టోటల్ నియోజకవర్గం మీద అవగాహన ఉందండి ఆయనకి. గత 7-8 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమే తిరుగుతున్నారు ఆయన. అదండి. మరి ఇక్కడ కాకినాడ రోడ్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు ఉమ్మడిగానే పనిచేస్తున్నారు లేకుంటే ఎవరి కాళ్ళు పని చేసుకోవాలి? లేదండి, ఉమ్మడిగానే పనిచేస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కలిసే పనిచేస్తున్నారండి. ఏ భేదాభిప్రాయాలు లేవండి. ఇంకా ఏదేమైనా సరే ఇక్కడ గెలిపితే గెలిపైతే 30,000 నుంచి 50,000 ఓటింగ్ మెజార్టీ వస్తుంది ఆయనకి. ఆయనే విన్ అవుతారు. ఉదయ్ గారికి కూడా సేమ్ అండి. ఈయనకి పడ్డ ఓటు బ్యాంక్ ప్రతిదా ఆయనకి పడుతుందండి. 100% ఆయన గెలుపు కూడా ఖాయమండి. ఒక పక్కన చలమనేశెట్టి సునీల్ గారు నాకు క్రాస్ ఓటింగ్ పడుతుంది అని చెప్పి ధీమాతో ఉన్నారు. ఆయన గత 20 సంవత్సరాల నుంచి పోటీ చేస్తా ఉన్నారు, ఓడిపోతా ఉన్నారండి. ఈసారి కూడా ఓడిపోవడం ఖాయం. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం అండి. మీరే వెనక్కి చూసుకోండి, ఎన్ని పార్టీలుగా పోటీ చేశారో అన్ని పార్టీలు ఓడిపోయినాయి. ఖాయం అండి, గ్యారంటీ. అంటే ఆయనకి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడన్న సింపతి ఈసారి బాగా పనిచేద్ది అని చెప్పి ఆయన చాలా ధీమంగా ఉన్నాడు. 4వ సారి నేను నెగ్గుతున్నాను. 4వ సారి సింపతి ఏం పనిచేయదండి. ఇక్కడ జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు మొత్తం ఎన్డీఏ కూటమి ఏర్పరిచిన వ్యక్తి నగ్గుతారండి. 100% గ్యారంటీ. తంగెల ఉదయ శ్రీనివాస్. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందని చెప్పి చాలా మంది అపోహ పడుతున్నారు. అంటే దీని వల్ల మంచి ఏంటి, చెడు ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి, మీరు అట్లా చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రైతుకి చాలా భయంకరమైన యాక్ట్. అది నీతి ఆయోగ్ ప్రవేశపెట్టి జాతీయంగా ఇండియా వైడ్ ఒక పాలసీతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టింది. కాకపోతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం దాంట్లో చాలా మార్పులు వీళ్ళకి అనుకూలంగా చేసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో విపరీతమైన మార్పులు చేసి ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రైతుల దగ్గర కార్పొరేటెడ్ వ్యవసాయం అనో ఇంకోటనో పెట్టి ఈ రైతుల హక్కుల్ని సన్నగిలించడానికి, ఈ రైతుల హక్కులు పాడు చేయడానికి పెట్టింది తప్ప జాతీయ ఉద్దేశం ఏమాత్రం లేదు ఈ రైట్ టైటిల్ యాక్ట్. ఇప్పుడు ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మంచి మెజారిటీ వచ్చి రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఆయన రుణమాఫీ ఎంత అయితే ప్రకటించాడో అంత
ఒకే దఫాలో చేసేది. ఆ కరిష్మా రైతుల్లో ఆ విశ్వాసం ఉండిపోయి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అవినీతి ఆరోపణలు 16 నెలలు జైలు చేసి ఏదైనప్పటికీ 70% రైతాంగం ఈ రాజశేఖర రెడ్డి గారు చేసిన రుణమాఫీని దృష్టిలో పెట్టుకుని ఆ విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది, ప్రత్యేకించి రైతాంగం. అంటే మరి ఆయన గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ గెలిచారు, లేకుంటే రాజన్న గారి వారసుడు అని చెప్పి గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పటివరకు 5 ఏళ్ళు ఎలా అనిపించింది పరిపాలన? గెలిచిన తర్వాత ఈయన రుణమాఫీ చేస్తారో రైతు సంక్షేమం చేస్తారో ఆ విషయం దేవుడెరిగి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కానీ ఈ జనరల్ రీసర్వే యాక్ట్ లో కానీ అతను అనుసరించిన ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి చాలా భయంకరంగా ఉన్నది. ఇక రీసర్వే విధానమే చూసుకుంటే ఏ గ్రామంలోని పట్టుమని ఈ సర్వే విషయంలో 5 కంప్లైంట్లు కూడా లేని గ్రామానికి ఇవాళ 100 కంప్లైంట్లు నమోదైనవి ఈ రీసర్వేకి. దాన్ని బట్టి రైతు మిక్కిలి బాధాకరంగా అత్యంత భయంకరంగా ఉన్నాడు రైతు. మరి ఇక్కడ కాకినాడ రోడ్లో పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? పంతం నానాజీ గారి గెలుపు ఈ పోలింగ్ అన్నది చాలా లాంఛనప్రాయం. గెలుపు నిర్ణయం అయిపోయింది. పంతం నానాజీ గారి గెలుపు నిర్ణయం అయిపోయింది. పోలింగ్ లాంఛనప్రాయం. మెజారిటీ 25 నుంచి 30 వేల వరకు ఆమె.